శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, పూరి జగన్నాథ స్వామి ఆలయ విశేషాలు, పూరి జగన్నాథుని యొక్క విశేష ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు మనం మరో చక్కటి కథను తెలుసుకుందాం. ఈ కథ ఎవరిదంటారా? అది పూరి జగన్నాథుని యొక్క సేవలో తరించినటువంటి బంధు మొహంతి అనేటువంటి ఒక భక్తాగ్రేసరునిది. భగవద్భక్తులారా, చూడండి, ఆ గోపాలుడు ఎంత ఆనందంతో మనందరి వంక కరుణతో చూస్తున్నాడో. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు. పురుషోత్తముడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ జగన్నాథుణ్ణి మనమంతా కూడా స్మరిస్తున్నాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, భూతకృద్భూత వృద్భావో భూతాత్మా పూతభావన, భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువును చూడండి. అనేక విశ్వాలు, ప్రతి విశ్వంలో, ప్రతి అణువులో, ప్రతి కణువులోనూ స్వామి నిమిడీకృతమై నిండి ఉన్నాడు. భగవద్భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి కథాగమనం విశేషంగా ఈ భక్తునిది. ఆ భక్తుని పేరే బంధు మొహంతి. జాజిపూర్, ఒడిస్సాకు చెందిన ఆయన జగన్నాథుని భక్తిలో తరించారు. చాలా పేదవాడు. భార్య, 2 కుమారులను చూసుకోవడం అతి దుర్భరంగా ఉంది. కానీ భగవంతుని మీద భక్తి ఉండి భగవత్ చరణాశ్రితులైన వారు నిరంతరం సంసార దుఃఖంలో కూడా జగన్నాథ సాన్నిధ్య ఆనందాన్ని అనుభవిస్తారు. భార్య నిరంతరం బాధపడుతూ ఉంటే ఒక స్నేహితుడు పూరిలో ఉన్నాడు, అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటాడులే అని భార్యకు చెప్పేవాడు. భార్య, సరే ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను, ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి, పిల్లలకు ఒక పూట కూడా భోజనం పెట్టలేని కడు పేదరికంలో ఉన్నాము, ఆ స్నేహితుని వద్దకు వెడదామంటుంది. భగవద్భక్తులారా, పూరికి జాజిపూర్ నుండి వెళ్ళడానికి 4 రోజుల సమయం పడుతుంది. కాలి నడకన పూరి చేరుకుంటాడు. కుటుంబం అంతా వెళ్తారు. మధ్యరాత్రి అవుతుంది. అందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఏదైతే గంజి పూరి జగన్నాథుని ఆలయ వంటగది నుండి బయటకు పారుతుందో ఆ నీటిని, గంజిని సేవించి అందరూ జగన్నాథుని కొలిచి ఆనందిస్తారు. ఆ కుటుంబం అంతా అంతేనండి, జగన్నాథుని సేవలో విశేషంగా తరించినటువంటి కుటుంబం. భగవద్భక్తులారా, ఈ సందర్భంగా ఒక శ్లోకం చెప్తాను. ఏతు ధర్మారుతన్ ఇదం యథోక్తం పరుపాసతే, శ్రద్ధాదానమత్పరం భక్తస్తే తివమే ప్రియ. ఎవరైతే తనను నమ్మి, అంటే జగన్నాథుణ్ణి, కృష్ణుణ్ణి నమ్మి సేవిస్తారో వారిని భగవంతుడే కాపాడుతాడు అని పరమాత్మే చెప్పాడు. భగవద్భక్తులారా, ఆ మాటను స్వామి తప్పకుండా మాసుచ, అంటే భగవంతుణ్ణి నమ్మితే నేను మిమ్మల్ని కాపాడుతాను అని కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి విధానం మనందరం కూడా విశ్వసించవలసింది. జగన్నాథుడు ఆర్తజన బాపుడు, దీనజన పరిపాలకుడు. ఆయన ఏం చేశారంటే, ఒక బ్రాహ్మణుని రూపంలో ఆలయంలోంచి బయటకు వచ్చి ఒక బంగారు పళ్ళెంలో 56 రకాల మహాప్రసాదాన్ని, ఓ జాజపూరియ బంధు, ఓ జాజపూరియ బంధు, సేవించవయ్యా అని చెప్పి ఇస్తారట. ఆహా, బ్రాహ్మణుడు ప్రసాదాన్ని ఇచ్చాడు కదా అని చెప్పేసేసి వీరంతా కూడా ఆనందించి ఆ బంగారు పళ్ళెని తీసుకుని వీరు ఆ ప్రసాదాన్ని ఆరగించడానికి ఉద్యుక్తులవుతారు. ఇంతలో బ్రాహ్మణుడు అంతర్ధానం. సరే, ఆకలి మీద ఉన్నారు పిల్లలు, భార్య, ఆయన. బంగారు పళ్ళెంలో ఉన్నటువంటి మహాప్రసాదాన్ని స్వీకరించి బంగారు పళ్ళెం పక్కనే పెట్టుకుని ఉదయాన్నే బ్రాహ్మణునికి ఇద్దాంలే అనుకుని తీవ్ర బడలికతో ఉంటారు కాబట్టి, అలసటతో ఉంటారు కాబట్టి నిద్రపోతారు. ఈ లోపల ఉదయం రాజభటులు బంగారు పళ్ళెం పోయింది, అంటే చోరీ చేయబడింది అనేటువంటి దాన్ని గ్రహించి ఈతనే అతన్ని ఆ చోరీ చేసిన వ్యక్తి అని చెప్పి కారాగారంలో వేస్తారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. అయితే జైలులో ఉండి జగన్నాథుణ్ణి బంధు మొహంతి ఆరాధించాడు. జగన్నాథుడు ఊరుకుంటాడా అండి? ఆయన రాజుగారి స్వప్నంలో కనిపించి సత్యం చెప్పాడు. అంటే రాజుగారు ఎంతో విశేషంగా
జగన్నాథుని కొలుస్తూ ఉంటే, ఆగవయ్యా, నీవు నన్ను ప్రార్థిస్తున్నావు, నా స్నేహితుణ్ణేమో తీసుకెళ్లి కారాగారంలో వేశావు అని చెప్తారట. అంతేనండి, రాజుగారు ఎంతో విశేషంగా బంధు మొహంతిని కారాగారం నుంచి విడిపించి జగన్నాథ ఆస్థానంలో ఆయన సేవలను వినియోగించుకుంటారట. ఇంకా జగన్నాథుడు రాజుకి ఏం చెప్పారంటే, ఈ బంధు మొహంతి అనే అతను నా స్నేహితుడు అని చెప్పాడు. చూడండి భగవత్ కారుణ్యం. ఓ భక్తులారా, ఈ బంధు మొహంతి భార్యతో చెప్పిన ఆపదలో ఆదుకునే స్నేహితుడు ఎవరు అంటే అతడేనండి మన జగన్నాథుడు. ఆర్తితో తలిస్తే భగవంతుడు పలుకుతాడు అనడానికి ఈ భక్తుడు బంధు మొహంతి యొక్క జీవితమే దానికి తార్కాణం. అందుకనే నిరంతరం కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ తరించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకని గోవర్ధన గిరిధార గోవింద గోకుల పాలక పరమానంద, గోవర్ధన గిరిధార గోవింద గోకుల పాలక పరమానంద, పరమానంద పరమానంద. బంధు మొహంతిలాగా భగవంతుణ్ణి స్నేహితుడిగా, భగవంతుణ్ణి మనము రక్షకుడిగా నుంచి మన జీవితాలను శుభప్రదం చేసుకుందాం. అందుకేనండి సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా ఈ సేవను మనం చేస్తున్నాం. పూరీ జగన్నాథ ఆలయ విశేషాలు, పూరీ జగన్నాథ భక్తుల విశేషాలు, పూరీ జగన్నాథుని యొక్క ప్రభావాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతదాకా జై జగన్నాథ, జై జై మణిమా. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.